దీని కార్యక్రమం మోడీ గారు తీసుకొచ్చారు. లక్షాధికారులు చేసేటువంటి బాధ్యతని చెల్లెమ్మ అక్క చెల్లెలందరూ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పేసి అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు తీసుకురావాలి. ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో కూడా మీరు ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోవాలి. ఎందుకంటే ₹1,00,000 ఏదో మీకు ఇచ్చేస్తే ఆ రోజు తినేస్తారో లేదో బంగారు కొనుక్కోవడం అయిపోతారు కాదు. ఆ ₹1,00,000ని ఓ 10 లక్షల రేట్లుగా అంటే 10 లక్షల రూపాయలు అయ్యేలాగా ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలని లక్ష్యంతో ఇతర జీవనోపాధి కార్యక్రమాలు ఇస్తూ అంటే పాడి పరిశ్రమ కావచ్చు, లేకపోతే మీ కుటీర పరిశ్రమ కావచ్చు, మీకు చేతనైనటువంటి పనిలో మీరు అభివృద్ధి సాధించే కోసం ఎలాంటి అవకాశాలు కావాలో అవకాశాలని మెరుగుపరిచేలాగా మీకు ఇస్తూ మీకు ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మోడీ గారు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. వారి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా లక్షాధికారులు కావాలి అంటే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లక్షాధికారి కాలేదనే ఒక ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం వచ్చింది. అందరికీ సహాయ సహకారం అందించేటువంటి ప్రభుత్వం మనకు వచ్చింది. కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచే అవకాశం ఇచ్చినటువంటి జేసీ గారికి, సిఇఓ మేడం గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.